శ్రీహరి సార్ పోవడం అనేది గణపతి మండలైనా లింగలగంప మండలైనా శిల్పూర్ అయినా ఈ నియోజకవర్గానికి చాలా ఉన్నతమైన వ్యక్తి, అన్ని రకాలుగా అన్నిటిలో అభివృద్ధి చేసిన వ్యక్తి. ఇట్లాంటి మార్పు తీసుకోవడం వల్ల ఈ బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే ఇబ్బంది అంటే ఎమ్మెల్యే ఆయన ఉన్నప్పుడు గెలిస్తే ఆ ఆనందం పడ్డది మేము, ఆ ఆనందం వెనుక కష్టపడ్డది కూడా మేమే. ఎందుకంటే ఆయన మాకు బాధ్యతలు అప్పితో ఒక గ్రామానికి 2 కష్టాలు అప్పగిపించి ఇట్లా వేయాలి అట్లా వేయాలి అన్నీ చెప్పి గెలిచిన దానికోసం మనం ఊళ్ళల్లో కాలు మొక్కినాం, వేలు మొక్కినాం. ఆయన గెలవాలి, మంచి వ్యక్తి, మంచిగా ఉన్న ఆయన వ్యక్తిని గెలిపించుకొని కడియం శ్రీహరి సార్ను గెలిపించుకొని ఎమ్మెల్యేగా చేసినాక మనకు 10 సీఎం మనకు రేవంత్ రెడ్డి ఉన్నా కూడా, కేసీఆర్ లేకపోయినా కూడా గ్రామాల్లో కూడా మేము ఉన్నామనే కార్యకర్తలకు చెప్పుకుంటూ చేసుకుంటూ మనకు కడియం శ్రీహరి ఉన్నాడని అనుకుంటూ ఇట్లా కార్యకర్తలకు చెప్పకుండా చేయకుండా మధ్యలో వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. సార్ ఎట్లా వెళ్ళిపోయినో ఏ రకంగా వెళ్ళిపోయినో సార్ నిర్ణయం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. అదే మన బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ టికెట్ వాళ్ళ మేడం కావ్య గారు కూడా ఇస్తుర్రు. మరి ఇట్లా లేకుండా టికెట్ ఇచ్చారు, అయినా కూడా ఇట్లా కాదనుకుంటా కాంగ్రెస్లో పోయి ఇప్పుడు అధికారంలో ఉన్నదాన్ని పోయి ఉండడం చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అయిన విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ నీకు స్థానం లేకుంటే ఇప్పుడు రాజే సార్కు కొంచెం బాగాలేదు, బ్యాడ్గా ఉందన్నారు, ఆయనకు ఉందని తీసి మళ్ళీ నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నువ్వు ఎమ్మెల్యే టికెట్ చేసినావు, డిప్యూటీ సీఎం చేసినావు, ఎమ్మెల్సీ చేసినావు, నీకు ఏం తక్కువ చేసింది? నీకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నువ్వు పోవాల్సిన కారణం ఏంది? మళ్ళీ కార్యకర్తలతోటి మేము ఉన్న అభిమానం, వీరాభిమాని, కడియం శ్రీహరికి వీరాభిమాని. నా ఓటు వచ్చిన కంచెం నేను టీఆర్ఎస్కే వేసుకుంటూ వచ్చిన. ఎందుకు ఇంత చేసిపోయినావు? కార్యకర్తలు అందరినీ ఏడిపించుకుంటూ మంచి చేయకు నువ్వు ఉంటావనే ధైర్యంతో నువ్వు ఇక్కడ మేము బీఆర్ఎస్ పార్టీలనే ఉండుకుంటూ నువ్వు పోతే ఒక్కరు పోతే ఏది ఆగదు. నువ్వు ఎట్లా వచ్చినావో గట్టిగా వెళ్ళిపోతున్నావు. పార్టీకి కట్టుబడి ఉండి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న ఉద్యమానికి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అదే పార్టీలో ఉండి ఈ నియోజకవర్గాన్ని ఎట్లా మళ్ళా 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎట్లా వస్తారో ఎవరెవరు వస్తారు అయ్యేదచ్చిన నమాజ్ ఆగది. తెలంగాణ పార్టీ ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు ఖచ్చితంగా ఎదుగుతాడు, ఉంటాడు. అది బీఆర్ఎస్ పార్టీకి సాధ్యం. ఎందుకంటే ఉద్యమాలు చేసి కొట్లాడి ఆంధ్రప్రదేశ్ తోటి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అట్లనే ఎమ్మెల్యేగా ఉన్న ఈ నియోజకవర్గానికి పోతుండొచ్చు, పోయినావు, దానికి పెద్ద బాధపడవలసిన అవసరం లేదు. ఇంకోళ్ళు ఎదుగుతారు, ఇంకోరు ఉంటారు, ఇంకోరు ఏదైనా అవుతుంది. మనం ఏది ఉన్నా కూడా కాకపోతే ఏంటంటే కడియం శ్రీహరి సార్ చేసింది అది ఏంటంటే చెప్పిపోనుడు మనకి పార్టీల నుంచి కదా. ఇప్పుడు కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత వెళ్తానంటే పోయినట్టే కదా సార్. ఇక నువ్వు ఢిల్లీలో పోయి కూర్చున్నామంటే నువ్వు పోయినట్టే కదా. నువ్వు ఢిల్లీకి పోవాల్సిన అవసరం పోతే మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి అధ్యక్షుడు ఉన్నాడు, కేసీఆర్ సార్ని కలిసిపోవాలి. నువ్వు డైరెక్ట్ పోయి నువ్వు ఢిల్లీలో ఊరుకున్నాడు కార్యకర్త చెప్పినట్టే కదా. ఇక చెప్పిపోతే బాగుంది. కానీ అనేది నా మనవ ఏంటంటే కడియం శ్రీహరి గారికి నేను వీరాభిమాని. కానీ ఊళ్ళల్లో కష్టపడి నీకు ఓట్లు వేయించినాం, కాళ్ళు ఏళ్ళు మొక్కి ఓట్లు వేయించినాం. కానీ మా కార్యకర్తలను కాదని నువ్వు పోవడం అనేది ఇది మా